15 ఫ్లైఓవర్లు కానీ కృష్ణా పైన వస్తే ఈ అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అదే నేను కలలుగంటున్నా. తప్పకుండా చేసి చూపించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనే ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం ఇప్పటికే విశాఖపట్నం విశ్వ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ. రాయలసీమ రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్గా మన అనంతపురం జిల్లా హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తూ ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తూ ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్గా తయారైనాయి. శ్రీ సిటీ మరొక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారైంది. బెంగళూరు పక్కనుంది కాబట్టి హిందూపూరు, అనంతపురం ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా నేను ఒక విజన్ ఇచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు తెలివితేటలతో ముందుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. టెక్నాలజీ హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నాకు కూడా హైదరాబాద్లో బిగినింగ్లో మీరు చూస్తే 95లో ఫైల్ ఎక్కడుందో తెలియదు. నేను ఆఫీసులకు పోయి ఆకస్మిక తనిఖీలు పెట్టి ఫైల్ డిస్పోజల్ కోసం ఒక వారాలు పెట్టి అవన్నీ చేసేవాడిని. ఇప్పుడు ఏ ఆఫీసర్ ఎన్ని గంటల్లో ఫైల్ డిస్పోజ్ చేస్తున్నాడో ముఖ్యమంత్రిగా నేను కూర్చొని నా కంప్యూటర్లో చూసుకునే పరిస్థితికి వచ్చా. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆఫీసర్లు ఎన్ని గంటల్లో ఫైల్స్ అని డిస్పోజ్ చేస్తున్నారని చెప్పాను. ఆవరేజ్న 2 రోజుల్లో చేస్తున్నామంటే కాదు, ఆవరేజ్న 24 అవర్స్ రావాలి. రొటీన్ ఫైల్స్ ఆటోమేటిక్గా అయిపోవాలి. ఒకవేళ చదివి చేయాల్సి వచ్చినా 1 డే 2 డేస్లో మీరు చేస్తే క్విక్ డిస్పోజల్ వస్తుందని చెప్పి పెట్టాం. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు. నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఎక్కడికక్కడ పెన్షన్ ఇస్తే ఎక్కడిచ్చారో చూస్తున్నాం. ఆటోమేటిక్గా ఆడిటింగ్ అయిపోతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను IVRS పంపిస్తున్నా. మా ఆఫీసర్ ఏమైనా డబ్బులు అడిగాడా, దురుసుగా మాట్లాడా, లేకపోతే నిర్లక్ష్యంగా ప్రవర్తించాడా అని. దానివల్ల మీరు చూస్తే 1000 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అదే సమయంలో ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క సర్వీస్ని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. డబ్బులు ఆన్లైన్లో ఇచ్చిన, కైండ్ రూపేణ ఇచ్చిన, సేవలు అందించిన, ఇవన్నీ కూడా అడుగుతున్నాం. ఒకప్పుడు మనం అందరం కూడా ఊహించుకునేవాళ్ళం. అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసే పరిస్థితి కాదు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో మనం చూడడమే కాకుండా రియల్ టైంలో నేర్చుకోవడమే కాకుండా అమెరికా కంటే మనం తక్కువ కాదనే భావన ఈరోజు మనకు వచ్చింది. అమెరికాలో ఉండే టెక్నాలజీస్ వాళ్ళకున్నాయి, మనకుండే టెక్నాలజీస్ మనకున్నాయి. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి హబ్బులుగా ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి ఫర్దర్గా ముందుకు పోయే బాధ్యత ఇక్కడుండే ప్రజలది.
యువతదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి నేను ఈరోజు చూసినప్పుడు నాకు ఒక ఆనందం. ఇక్కడ మీరు చూస్తే 50 లక్షల స్క్వేర్ అడుగుల్లో ఈరోజు వాళ్ళు అనుకున్న ప్లాన్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఈరోజు మనం ఏదైతే వచ్చామో ఇదే సమయంలో 13 మే మళ్ళీ ఇనాగరేషన్కి వస్తున్నా. డేట్ కూడా డిక్లేర్ చేశా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈరోజే క్లియర్ చేసే బాధ్యత నాది. మీకు ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ కూడా ఇస్తా. మీరు ఆయనకి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత అన్ని క్లియరెన్స్ మీకు వస్తాయి. కానీ డెలివరీ చేయకపోతే మాత్రం భాస్కర్ రావు గారు కొబ్బరికాయ చాలా బాగా